వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణావృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మరొకసారి లైఫ్ ప్రిన్సిపల్స్ గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఫర్గివ్ ఫ్రీలీ, స్వేచ్ఛగా క్షమించండి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకరినొకరు క్షమించుడి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మనము క్షమించడానికి ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఒక అడుగు ముందుండాలి అన్నది ఈ విషయంలో మనకి, ఈ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో తప్పు చేసిన వాడో క్షమాపణ కోరేవాడో వాడు క్షమాపణ అడిగే అంతవరకు మనం ఆగాల్సిన అవసరం లేదు. వాడు అడగక ముందే క్షమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిలువలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించుము అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఉన్నవాళ్ళు, కింద ఉన్నవాళ్ళు మేము తప్పు చేసిన మమ్మల్ని క్షమించండి అన్నదాకా ప్రభు క్షమించకుండా ఉండలేదు. ముందుగానే వారు అడిగినా అడగకపోయినా ప్రభు క్షమించాడు. మనం కూడా అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అన్న విషయం ఈ వచనంలో నుండి మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫీల్ విత్ అదర్స్, ఇతరులతో అనుభూతి చెంది ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు 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 అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇతరులతో మనము ఎలాగ ఉంటున్నామో ఒకరితో ఒకరు అన్న మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనతో మనం కాదు, మన చుట్టూ ఉన్న ఒకరితో ఒకరు, అది విశ్వాసుల సమూహమే కానీ, కుటుంబాల సమూహమే కానీ, స్నేహితుల మధ్య కానీ, ఒకరితో ఒకరు మనము కలిసి ఉండాలి, అనుభూతి చెందాలి అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ఎవరన్నా తప్పు చేస్తే కాళ్ళు పెట్టి అనగొట్టొద్దు. వెంటనే మోకరించి వారిని లేవనెత్తడానికి ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ్యం మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన సత్యం. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫ్రెండ్లీనెస్ ఆల్వేస్, స్నేహాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు దయావృతులై కరుణ కలిగిన వారుగా అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకరి పట్ల ఒకరు దయతో, ప్రేమతో, కరుణతో ఒకరినొకరు గౌరవించుకోవటానికి, ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్వకమైన భావాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అనేక పర్యాయాలు రూతుని, నయోమిని చాలామంది భక్తులు ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. అనేక చోట్ల ఇబ్బందులు కలిగినప్పటికీ అత్తని విడిచిపెట్టని కోడల్లాగా రూతుని గురించిన సత్యం ఎంత గొప్పదో మనం కూడా అనేక పర్యాయాలు మనతో ఉన్నవారితో మనం కూడా అలాంటి సహవాసాన్నే, అలాంటి ప్రేమను, స్నేహాన్నే కలిగి ఉండాలి అన్నది బైబిల్ యొక్క తత్వము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, ఫాలో క్రైస్ట్స్ ఎగ్జాంపుల్, క్రీస్తు యొక్క మాదిరిని మనము అనుసరించాలి. ఇదంతా ఎవరు చేస్తున్నారు అనంటే క్రీస్తునందు ఆయన మిమ్మును క్షమించిన ప్రకారం. క్రీస్తే మనల్ని క్షమించాడు, దేవుడే మనల్ని క్షమించాడు. మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువే. ఒకవేళ మనం ఎవరన్నా మనకి ఇబ్బంది కలిగించినా, మనల్ని బాధ పెట్టినా, మన స్థానంలో క్రీస్తు ఉంటే క్రీస్తు ఏం చేయగలడు అన్నదాన్ని ఆలోచించుకుంటే క్రీస్తు మాదిరిగా బ్రతకటానికి, క్రీస్తు అడుగుజాడల్లో నడవటానికి మనకి అవకాశం ఉంటుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా పట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించులాగున ఒకరి పట్ల ఒకరు తప్పిదాలను మన్నించుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, ఆయుధపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.